వేములవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామంలోని అచ్చనపల్లి వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పాల్గొన్నారు. మే 13న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ను పక్కన పెట్టినట్లుగా బీజేపీని కూడా పక్కన పెట్టాలి. రాజేంద్రరావు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మన ప్రాంతంలో అత్యధిక నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 4.5 మాసాల క్రితం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన పక్కన పెట్టి ప్రజాపాలన, పేదల సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పించినట్టుగానే దేశంలో కూడా 2 విడతల పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజానాడి భాజపాకి వ్యతిరేకంగా ఉందని తెలిసి నరేంద్ర మోడీలో ఫ్రస్ట్రేషన్ కు లోనై గతంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని తెలిసి ప్రధాని హోదాను మరిచి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తి పంచుతారని అనడం, తాలిబొట్లు లాక్కుంటారని బీజేపీ మాట్లాడే మాటలు చూస్తే బీజేపీకి ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. దేశంలో ప్రజలందరికీ పాంచ్ న్యాయ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తోందని, మోడీ, అమిత్ షాల తీరు చూస్తూ ఉంటే వారి జేబులో ఉండాలి లేదా జైల్లో ఉండాలి అనే నినాదంతో ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్లలో గెలిపించాలని ప్రజల్ని వేడుకుంటున్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి, దేశంలో రాజ్యాంగం బతకడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖాతమైందని, ఇప్పటికే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులో భూ కబ్జాల వాటన్నింటిని చూసి ప్రజలు వారిని పక్కన పెట్టారన్నారు. జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోసం చేశారని, జీఎస్టీ పేట పేద ప్రజల్ని దోచుకుంటున్నారని, ఎన్నికల్లో బీజేపీ వారు మతాలను అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తోందన్నారు. శ్రీరాముడు అందరివాడు ఆదర్శమూర్తి, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మన తాత ముత్తాతల కాలం నుంచే శ్రీరాముడికి కళ్యాణం చేస్తున్నామని, శ్రీరాముడిని కొలుస్తున్నామన్నారు. త్రేతాయుగం నుంచి కొలుస్తున్న శ్రీరాముడికి మొన్న స్థాపించిన బీజేపీ వారికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీజేపీ వారు రాముడి అక్షంతలతో రాజకీయం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పారో నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా బుద్ధి చెప్పాలన్నారు. వడ్ల కొనుగోలు గ్రామాల్లో ఇప్పటికే మొదలయ్యాయి. గత పాలకులకు మనకు అదే తేడా అన్నారు. ఇప్పటికే మరిపల్లి రిజర్వాయర్ పనులు మొదలయ్యాయని, త్వరలో దాన్ని పూర్తి చేసుకుందామన్నారు. వెలిచాల రాజేంద్రరావు సౌమ్యుడు, మృదు స్వభావి, విద్యా కోవిదుడు. వారిని పార్లమెంటుకు పంపిస్తే మన ప్రాంతం మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, కరుణాకర్, మల్లేశం, రొండి రాజు, బొడ్డు రాములు, అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచన చేసి 13వ తేదీన మీ అమూల్యమైన నోటును చేతు గుర్తుకు వేయమంటున్నాం. 4.5 మాసాల కింద 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు చేసి, నాణ్యత లేని కట్టడాలు కట్టి, మేడిగడ్డ, కాళేశ్వరం కూలిపోయేలా చేసి, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 6,70,000 కోట్ల అప్పుకు తీసుకుపోయిన ఈ బీఆర్ఎస్ పార్టీని లిక్కర్ కుంభకోణము, ఇసుక కుంభకోణము, మైన్స్ కుంభకోణము, టెలిఫోన్ ట్యాపింగ్ లో భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నటువంటి ఈరోజు భూ కబ్జాలు ఇన్ని చేసిన కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా బీఆర్ఎస్ ను పక్కన పెట్టినట్టే, బీఆర్ఎస్ మనం పక్క పెట్టాక కేటీఆర్ ఏమంటాడు, కారు గ్యారేజ్ పోయింది, కాస్త ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయింది అంటుండు. ఇక తిరిగి వస్తుంది మనకి. సందర్భంగా నన్ను పార్లమెంట్ క్యాండిడేట్ గా, కాంగ్రెస్ క్యాండిడేట్ గా ప్రతిపాదించడం జరిగింది. నా పేరు వెలిచాల రాజేంద్రరావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమందికి మా తండ్రి గారితో పరిచయం ఉండొచ్చు. వెలిచాల జగపతిరావు గారు ఇక్కడ ఒక అత్యంత మిత్రుడు ఉండేవారు మా తండ్రి గారికి, చెక్కపల్లి భగవంతరావు గారని. ఆయన చనిపోయారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా నా ప్రత్యర్థులు ఇద్దరు, బోయిన్పల్లి వినోద్ కుమార్ మరియు బండి సంజయ్, ఎలాంటి పనులు కూడా చేయకుండా మళ్ళీ వాళ్ళే ముందుకొస్తున్నారు. భక్తిని పట్టుకొచ్చి
ప్లేట్ల విగ్రహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నటువంటి మూర్ఖులు ఒకవైపు. దయచేసి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్రమయం చేసినటువంటి వాళ్ళకి ఇంకోవైపు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మహిళా సంఘాలకు 10 ఏళ్లుగా రానటువంటి పావల వడ్డీని కూడా జమ చేసింది మొన్ననే. రావు మీరు టీఆర్ఎస్ కు బీజేపీకి ఓటేసి జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలు భవిష్యత్ కార్యక్రమాలు జరగాలంటే కష్టమవుతుంది. దయచేసి మా చేతుల్ని బలం చేయాలి. మా ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి